హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ శివయ్యని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి. పౌర్ణమి రోజు మనం అందరం 365 ఒత్తులు వెలిగించుకుంటాం కదా! ఆ వత్తులు అసలు ఎందుకు వెలిగించాలి? ఎవరు వెలిగించాలి? వెలిగించాల్సిన టైం ఏంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి. మీకందరికీ తెలిసిన విషయాలైనా గానీ కొంచెం నాకు తెలిసినంత వరకు ఏ విధంగా అనేది చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించుకుంటారు కదా! ఒక పౌర్ణమి రోజే వెలిగించాలని రూల్ ఏం లేదండి. కార్తీక మాసం నెల రోజుల్లో ఏ రోజైనా గూడా వెలిగించొచ్చు. మనకు వీలున్నప్పుడు. పౌర్ణమి రోజే వీలు కావాలి, ఆ రోజే వెలిగించుకోవాలనే సిద్ధాంతము, నియమం ఏమీ లేదు. అందరూ కూడా ఆ రోజే వెలిగించాలని అనుకుంటారు. ఇంకా విషయానికొస్తే ఏ రోజైనా వెలిగించుకొని, అది గూడా ఉదయం కానీ, నక్షత్ర దర్శనం అంటే సాయంత్రం కానీ, ఇంకా వెలిగించుకుంటే మంచిది. ఇంక లేదు ఆ టైంలో గూడా వీలు కాదంటే డే మొత్తంలో ఎప్పుడైనా వెలిగించొచ్చు. ఇంకా మేమైతే ప్రతి సంవత్సరము పౌర్ణమి రోజు ఇలా ఇంకా ఇంట్లోనే 365 ఒత్తులు వెలిగించుకుంటాము. అది కూడా ఉసిరి చెట్టుని తెచ్చి పెట్టుకుంటానండి. ఉసిరి కొమ్మ అస్సలు పెట్టను. అందరూ గూడా ఆ ఒక్కరోజు ఉసిరి కొమ్మ తెచ్చి పెట్టుకోవచ్చు కదా అని పెట్టుకుంటారు. కొమ్మ పెట్టుకుంటే ఏంటండి అది ఎండిపోతుంది, తర్వాత తీసేస్తాం. అదే చక్కగా ఒక చిన్న చెట్టు నర్సరీలలో దొరుకుతుంది కదా! చెట్టు తెచ్చి పెట్టుకోండి కుండీతో సహా. తులసి చెట్టు పక్కన ఇంకా ఈ ఉసిరి చెట్టు కూడా పెట్టుకున్నామనుకో, రెండిటికి కూడా మంచి చక్కగా రోజు పూజ చేసుకోవచ్చండి. ఒక ఈ నెల రోజులే కాదు, ప్రతిరోజు మనం సంవత్సరం మొత్తం కూడా 2 పక్కపక్కన ఉన్నప్పుడు రెండిటికి పూజ చేసుకుంటే మనకు మంచిదే అండి. అందువల్ల కొమ్మ కాకుండా సాధ్యమైనంత వరకు ఉసిరి చెట్టు తెచ్చిపెట్టుకోండి. చిన్న కుండీలలో దొరుకుతుంది నర్సరీలలో, ఏం టెన్షన్ లేదు. ఈ 365 వత్తులు వెలిగించే విషయానికొస్తే ఇంట్లో ప్రతి ఒక్కరికి సంబంధించి ఒక్కొక్కరికి 365 వత్తులు చొప్పున వెలిగించుకోవాలండి. ఇంకా మా ఇంట్లో పిల్లలు కూడా వెలిగిస్తారు. పిల్లలు ఇంట్లో లేనప్పుడు వాళ్ళు స్టడీ పరంగా బయటున్నప్పుడు, వాళ్ళకి వీలు కానప్పుడు వాళ్ళ పేరు మీద నేను ఇంట్లో వెలిగిస్తానండి. లేదు వాళ్ళకి వీలైతే వాళ్ళకక్కడ దగ్గరలో టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్లి వాళ్ళే వెలిగించుకుంటారు. ఇంకా అలా జరుగుతుంది. మీరందరూ కూడా మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పేరు మీద, అందరి పేరు మీద గూడా వీలైతే వాళ్ళ చేతనే వెలిగించండి. లేదంటే మీరైనా వెలిగించండి. చాలా మంచిది కూడాను. ఎందుకంటే మనం సంవత్సరం మొత్తం మీద కూడా ఇంకా ప్రతిరోజు పూజ దీపం పెట్టినంత ఫలితం ఉంటుందండి. అందువల్ల వెలిగించేయండి. ఇంకా తర్వాత పౌర్ణమికి రోజు ఇంకా టెంపుల్ కూడా వెళ్ళి టెంపుల్‌లో స్వామివారి దర్శనం చేసుకొని, తర్వాత దీపదానం అయితే ఇచ్చేసామండి. దీపదానం కూడా నేను, మా వారు కలిపి ఇస్తాము. పిల్లల పేరు మీద కూడా చదివిపిస్తామండి. తర్వాత పిల్లల చేత కూడా ఇప్పిస్తానండి. పిల్లల పేరు చదివిపించినా కూడా వాళ్ళకి కూడా తెలియాలి కదా! అందువల్ల వాళ్ళ చేత కూడా దీపదానం ఇప్పిస్తుంటాను. తర్వాత సాలగ్రామ దానం కూడా ఇచ్చామండి. సాలగ్రామం అనేది మనము కొనుక్కొని తీసుకెళ్ళి ఇస్తే చాలా మంచిది ఆ దానం అనేది. లేదు మనకక్కడ వీలు గాని పక్షంలో మనకెక్కడ దొరుకుతాయో తెలీదు గదా! అట్లాంటప్పుడు మనకు ఇక్కడ అయ్యగారి దగ్గర ఉంటుంది. ఇంకా అది తీసుకొని మనం దక్షిణ ఇచ్చేసి సాలగ్రామ దానం కింద ఇచ్చే ఇస్తే తీసుకుంటారండి. ఇక మేమైతే ఒకసారి టూర్‌లో వెళ్ళినప్పుడు సాలగ్రామం అనేది తీసుకొచ్చి ఒకసారి ఇచ్చామండి దానం. వీలున్న వాళ్ళు ఇవ్వచ్చండి. లేదంటే ఎలా అయినా దీపదానం ఇచ్చుకోవచ్చు. ఓ పండు ఇచ్చుకోవచ్చు. కూరగాయలు ఏవైనా గానీ దానం ఇచ్చుకోవచ్చండి. బియ్యము అన్నీ గూడాను. తర్వాత ఈవినింగ్‌కి ఇలా మాకు టెంపుల్‌లో జ్వాలా తోరణం అనేది జరుగుతుందండి. చాలా మంచిది. ఈ జ్వాలా తోరణము కింద నుంచి మనము ఒక 3 సార్లు తిరిగితే మంచిదంటారు కదా! అది కంపల్సరీ ఎవరి ఊర్లల్లో వాళ్ళకలా జ్వాలా తోరణం అనేది జరిగితే మాత్రం అక్కడికి వెళ్లి జ్వాలా తోరణం కింద నుంచి ఒక 3 సార్లయితే తిరగండి. మంచిది కూడాను. అక్కడ తిరిగిన దాంట్లో కానీ తోపులాటైతే చేసుకోకండి. జ్వాలా తోరణం అంటే పైన జ్వాల ఉంటుంది. అగ్ని. అందువల్ల అక్కడ తోపులాట అనేది చేసుకోకుండా నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు తోపులాట లేకుండా మెల్లగా జ్వాలా తోరణం అనేది అటెండ్ అయ్యి అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ కొంచెం బొట్టు పెట్టుకొని వచ్చేయండి. ఒకప్పుడు కంటే ఇప్పుడు ప్రతి ఊర్లోనూ శివాలయాలలో ఇలా జ్వాలా తోరణం ఏర్పాటైతే జరుగుతుందండి. కంపల్సరీగా అటెండ్ అవ్వండి. ఎంతమంది జ్వాలా తోరణం కింద నుంచి కూడా తిరిగారనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఉంటాను మరి.